ఈ దరిద్రం పంచిపెట్టడానికి వెళ్ళాడు. తెల్లా ఇంటింటికి వచ్చి అడుక్కుంటారుగా, మా దేవుడిని నమ్ముకోండి, మా మతంలో చేరండి అని. ఇంత జ్ఞానం ఉండి ఇతను అమ్ముడైపోలే, పరిస్థితి బతకాలిగా. ఆ అవకాశాన్ని వాళ్ళు వాడుకున్నారు. హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా వలేశారు. మీకెందుకు, మీ నాన్నకి అన్నీ మేము చూసుకుంటాం, వచ్చేది. కానీ నేను వీళ్ళకి రిక్వెస్ట్లు పెట్టి నేను ఒక 5,000 15,000 ఇచ్చి అలా వేరే వాళ్ళతో ఇప్పించి ఆ సర్వైవ్ చేశాం. ఆ గురువుగారు 50,000 అప్పులు కట్టి. ఆ వ్యక్తికి తత్వం ఉంది, జ్ఞానం ఉంది, ఎటువంటి చెడు అలవాట్లు లేవు, ఎక్కడికైనా నడిచేస్తుంటాడు, కష్టపడ్డాన్ని ఇష్టపడేవాడు. కానీ అమ్మా నాన్న ఉన్నారు. అతని దగ్గర తత్వం ఎవరికి చేరట్లే. ఎందుకు చేరట్లే చెప్పు? డబ్బులు ఎఫెక్టేనా? నేనేమంటానంటే మీలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని పోషిస్తే ఏం లక్షలు ఇవ్వక్కర్లే. ఒక వ్యక్తి అంటే ఏం చిన్న విషయమా? ఒక లైఫ్ కదా. అతనితో మాట్లాడిన తర్వాత నెంబర్ ఇస్తాను. ఎన్ని విషయాలు ఉన్నాయి. చాలా సాత్వికుడు. సత్వగుణం మామూలుగా వస్తుందా? మనకు చిన్న లోటు వస్తే చిచ్చే నాన్ సెన్స్ అంటుంటాం. ఊరి గుడిసెలో బతుకుతూ చాలా ఓర్పుతో, నేను తిరుపతిలో ఎక్కడో ఉంటాను, 2 కిలోమీటర్లు నడుచుకొచ్చేస్తారంటే. సో అలాంటి ఓర్పు ఉండి తత్వం ఉన్నవాడు సొసైటీకి ఉపకారం కదా. అలాంటి వాళ్ళని కాపాడుకోకపోతే అపకారం కదా. ఈ మత మార్పిడి జరగడానికి పెద్ద రీజన్ ఇదే కదా, అవునా? సో కాబట్టి నేనేమంటానంటే నాకు మరొకరైనా ఇస్తారు, అవునా? వాళ్ళని కాపాడాలి అంటే నేను అతను ఒకడనే కాదు, అలా చాలామంది ఉన్నారు. వచ్చేద్దామని ఉంది కానీ బంధం, ఏదైనా చేద్దామని ఉంది కానీ సిచ్యువేషన్. హృదయం ఉంటుంది వాళ్ళకి, కానీ హృదయం దగ్గర పాకెట్ ఉంది, ఆ పాకెట్లో డబ్బులు ఉండవు. ఇది 10 రోజుల కింద గురువు గారు నేచర్ క్యూర్ హాస్పిటల్లో హైదరాబాద్లోనే ఎస్ఆర్ నగర్లో జాయిన్ అయినాను. అక్కడ పాస్టర్ వచ్చి కూర్చునేసి పేషెంట్ మొక్కల నొప్పులు అని చెప్పి వచ్చాడు. అక్కడ అందరికీ కంప్లైంట్ పనిచేశాడు గురువు గారు. మేము వెళ్ళి సూపరింటెండెంట్కి మేము కంప్లైంట్ ఇచ్చి ఇతను ఇమ్మీడియట్గా పంపాలని. సూపరింటెండెంట్ వచ్చి ఇతనికి వార్నింగ్ ఇచ్చాడు. ఇలా నేచర్ క్యూర్ హాస్పిటల్లో కూడా ఈ క్రీచర్లు వచ్చాడు. బుక్ ఏంది, నేచర్ క్యూర్ గురించి మంచి బుక్ ఒకటి తీసుకొని అందులోకి ఈ క్రిస్టియన్ మత ప్రచార దాని పాంప్లెట్ పెట్టాడు. మేము పోరాడేసి సూపరింటెండెంట్కి కంప్లైంట్ చేసి అక్కడ నుంచి పంపించడానికి ట్రై చేసాము. రిటర్న్ వైస్ సంతకాలు అంతా పెట్టి చేసి పంపించాము. ఇది పోరాడాము. సో ఆ విషయం ఏంటంటే నేచర్ క్యూర్ హాస్పిటల్ ఎవరిది? గవర్నమెంట్ హాస్పిటల్లో వీళ్ళు ఆడుకోవడానికి వచ్చారు. పేషెంట్ లాగా వచ్చి జాయిన్ అయిపోయి మిగతా పేషెంట్లందరికీ వైరస్ అంటించాడు. రైట్. అంటే ఇప్పుడు వాళ్ళ తప్పేం లేదు. విషయం ఏమిటంటే ఎవరైతే ఈ వైరస్ అంటిస్తున్నాడో అతని పేరు కూడా హిందూ పేరే ఉంటుంది, సర్టిఫికెట్లు కూడా వాడు హిందువే. కావాలంటే చెక్ చేసుకోండి, నేను సవాల్ చేస్తా. పాస్టర్ అంటే అతను ఎవడ పాస్టర్ అయితే హిందువు కదా? ఏమైనా ఇజ్రాయల్ నుంచి ఏమైనా డంప్ అయ్యేవాడు కాదు. ఇక్కడ డంప్ అవడానికి ఇజ్రాయల్లోనే లేదు, అది 0 క్రిస్టియానిటీ. విషయం ఏంటంటే వీళ్ళు అందులో జాయిన్ అవగానే నైతికత అది తీసి బయటపడేస్తారు. సిగ్గు శరం తీసుకెళ్ళి ముసుగులో కలిపేస్తారు. మొన్న ఏదో టాపిక్ ఎవరి దగ్గర వచ్చింది, ఆ పుస్తకం ఉంటుంది కదా, డిక్షనరీ కంపెనీ ఏంటి చాలా ఫేమస్, ఆక్స్ఫర్డ్. ఎంతది? 500-600, మినిమం 500 కదా. అది 150కి ఇస్తున్నారు ఎక్కడో స్కూల్లో. ఎగబడి కొనేస్తాగా పిల్లలకి. ఒరే 150 అంటే అందరూ అమ్మ 150 అంటే అమ్మ ఆక్స్ఫర్డ్ అని కొనేసుకున్నారు. ఎవరికో డౌట్ వచ్చి ఎందుకని చెప్పి బుక్ తీసి చూశారు. ఫస్ట్ అంతా ఈ సోది ఉంది, మావాడే బాసు, నమ్మకపోతే లాసు, నమ్మితే పీసు, ఇదే మా క్లాసు. ఈ దరిద్రం అంతా అందులో ఉంది.
అంటే వీళ్ళ వ్యాపారానికి హాస్పిటల్ లేదు, వీళ్ళు అడుక్కోవడానికి స్కూల్ లేదు, ఎక్కడైనా సరే గుడి మెట్ల దగ్గర కూడా అడుక్కుంటారు. ఎక్కడైతే ఏంటి గుడి మెట్ల దగ్గర కూడా అడుక్కోవడానికి రెడీగా ఉంటారు. విషయం ఏంటంటే మా మతంలో చేరండి అని అడుక్కోకపోతే ఆ మతం బతకదు అది. అదే కానీ విషయం ఏంటంటే నాకు వాళ్ళని అనడం ఇష్టం లేదు. వాళ్ళకి అది ఎక్కింది కాబట్టి వాళ్ళు ఆ సిగ్గు శరం వదిలి వాళ్ళు ఆ పని చేస్తారు. అందరినీ మతం మార్చేయాలి అని. వాళ్ళకి నైతికతతో సంబంధం లేదు కాబట్టి. కానీ నీకుందా నైతికత? నీకుందా సిగ్గు? నీకు ధర్మం పట్ల నిబద్ధత ఉందా? నిన్నంటే నిన్నుగా చెప్పింది. మధ్యాహ్నం పబ్లిక్ మీటింగు, కొన్ని వందల మంది, ఎంతమంది ఇళ్ళలో భౌతికత ఉందన్నాను, ఏవో 10-20 చేతులు లేచినాయి. ఎంతమంది ఇళ్లలో టీవీ లేదన్నాను, ఒక్క చేయి కూడా లేవలేదు. ఎంతమంది భౌతికత ఒక్క శ్లోకం వచ్చన్నాను, 2 వచ్చు, అందులో ఒకరు చెప్పారు. భౌతికత అందరి ఇళ్లలో ఉండదు. భౌతికతలో ఏముందో తెలియదు. నువ్వు పెద్ద హిందువుగా గర్వశేఖ హోమ హిందూ అంటే అయిపోతావా? అసలు ఆ పాస్టర్ కింద ఎలా మారాడు అతను? క్రైస్తవుడి కింద ఎలా మారాడు? ఎవరో ఎక్కిస్తేనే. ఇప్పుడు నేను చెప్పిన ఈ వ్యక్తి, తిరుపతి వ్యక్తి, ఇతనికి మనం తలో చేయి వేయకపోతే సిచ్యువేషన్ చాలా దారుణంగా అయిపోతే ఏం చేస్తాడు అతను? ఎవరు తప్పు? నీ తప్పేనా? ఒక కథ చెప్పి నేను వెళ్తాను, సర్దుకోవాలి, రేపొద్దున ప్రయాణం. హిందువుల యొక్క నిర్లక్ష్యం ఈ దేశానికి శాపం. క్రైస్తవం ఇస్లాం కాదు. కాలాపహాడ్ పేరు విన్నారా? కాదు, కాలాపాని కాదు, కడుపు కాలిపోద్ది. వినండి. ఒక గొప్ప బ్రాహ్మణుడు, గొప్ప క్షత్రియుడు. అతనే బ్రాహ్మణ కులంలో పుట్టి యుద్ధ విద్యల్లో ఆరితేరినవాడు. అతను అందం చూసి యుద్ధంలో ఒక ముస్లిం అమ్మాయి ప్రేమించేసింది. ప్రేమించి, నేను నిన్ను ప్రేమించాను, మేమేంటి మీరేంటి, మీరు ఆవును తింటారు, మేము ఆవును పూజిస్తాం, అయ్యేం కుదరవు, వెళ్ళు అని చెప్పాడు. ఈ అమ్మాయి ఏం చేసింది? తన యొక్క మతం చేత అతను కిడ్నాప్ చేసేసి, రాజపుత్రిగా కిడ్నాప్ చేసేసి అతను పెళ్లి చేసేసుకున్నాడు. ఇతను అలా బతకలేడుగా, అందుకని వెనక్కి వచ్చేసి మిగిలిన సాటి బ్రాహ్మణుని అడిగాడు, ఏమంటే వాళ్ళు ఏదో చేసి నన్ను మతం మార్చారు, అడబెట్టి మళ్ళీ. సో మతం మార్చారు, నాకు పునరాగమనం చేయండి, శుద్ధి చేయండి, నేను అలా బతకలేను అంటే, రాకు నువ్వు ఆల్రెడీ వాళ్ళు నీ మీద ఆవు మాంసం నీళ్లు చల్లారు, నువ్వు ఇంకా ముసల్మాన్ హోగే, యు ఆర్ నో మోర్ బ్రాహ్మణ, యు ఆర్ నో మోర్ హిందూ, చే అని తరిమేశాడు. తరిమేస్తే అడుక్కున్నాడు. వాళ్ళ ఇళ్ళ దగ్గర గుడిసేసుకున్నాడు. నేను ఇంకోలా బతకలేను, నేను ఇంకోలా బతకలేను, నన్ను ఏదన్నా చేసి మళ్ళీ వెనక్కి తీసుకురండి అంటే గొడవ పట్టించుకున్నాడు. మీరు నమ్మండి, పిల్లిని రూమ్లో వేసి కొడితే ఏమవుతుంది? నువ్వు బలి. అతను అడిగి అడిగి విసిగి పగబట్టి ఈ అమ్మాయి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, అంకుల్ అన్ని ఏర్పాట్లు చేయి, పబ్లిక్గా మీటింగ్ పెట్టు, నేను మీ అల్లుడిని ప్రకటించు, నాకు మంచి పేరు పెట్టాను. ఇతని పేరేదో శర్మో శాస్త్రో కదా. ఆథరైజర్గా మతం మార్చి ఇతనికి ముస్లిం పేరు పెట్టి, అల్లు నువ్వు పూరా ముసల్మాన్ హోగాను. థ్యాంక్ యూ అంకుల్, నాకు కొంత సైన్యం, కొన్ని ఆయుధాలు, డబ్బులు ఇవ్వండి. వై నాట్? ఇచ్చాడు. అటాక్ ఎవరి మీద చేశాడు తెలుసా? ఎక్కడైతే అడుక్కున్నాడో నన్ను కాపాడండి అని వాళ్ళను ఓచకోత కోసేశాడు.